తాజాంశాన్ని చూస్తున్నాం. రాజమహేంద్రవరం వద్ద గోదావరి ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 11.40 అడుగులకు చేరింది. మరోవైపు కోనసీమ లంక గ్రామాల్లోకి నీరు చేరింది. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అడిగి తెలుసుకుందాం. వెంకటరమణ, గోదావరి ఉధృతికి సంబంధించిన వివరాలేంటి? ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద ప్రవాహం అయితే అంతకంతకు పెరుగుతుంది. గోదావరి ఉగ్రరూపం దాల్చుతున్నట్టుగా నివేదికలు స్పష్టమవుతున్నాయి. తొలి ప్రమాద హెచ్చరికలను జారీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం 9,38,780 క్యూసెక్ల నీరు 175 గేట్ల ద్వారా దిగువకు సముద్రంలోకి వెళ్తున్న పరిస్థితి ఉంది. మొత్తం 11.40 అడుగులకు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటి మట్టం చేరింది. ఈ కొద్దిసేపట్లోని 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇక వరద మరింత పెరిగేటట్టు అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ఈ ప్రస్తుతం భద్రాచలం నుంచి 14,26,000 క్యూసెక్ల నీరు దిగువకు వస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఇక మరింత పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది మరికొద్ది సేపట్లో 15 లక్షలు కూడా చేరేటటువంటి అవకాశం ఉన్నందున ఈ మేరకు ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలను, అలాగే తూర్పు గోదావరి, పోలవరం జిల్లాలో ముగ్గురు జిల్లాల కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ తగిన సహాయక చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. ప్రధానంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో పొలాలని మునిగిపోయిన పరిస్థితి ఉంది. సముద్రంలోకి వెళ్లేటువంటి నీరు ఈ పొలాలను అలా గ్రామాలకు వెళ్లేటువంటి రోడ్లను కూడా ముంచెత్తిన పరిస్థితి ఉంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో మొత్తం 17 మండలాలపై ఈ ముంపు ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేసి ఆ మేరకు తగిన రక్షణ చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మొత్తం 32 లంక గ్రామాలను గుర్తించారు. వీటన్నిటిలో కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు విస్తృతంగా ఏర్పాటు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉంచారు. బోట్లు, అదేవిధంగా తగిన గజగీతగాళ్ళు, అదేవిధంగా తగిన నిత్యావసర వస్తువులు అన్నిటి కూడా సిద్ధం చేసుకుని ఎక్కడా ఇబ్బంది కలగకుండా సహాయక కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రజలను ప్రస్తుతం లంక గ్రామాల నుంచి ప్రజలను తరలించేటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఇవాళ సాయంత్రానికి 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇదే జరిగితే ఇక చాలా వరకు ముంపు గ్రామాలకు, ఇటు పోలవరం జిల్లాలో ముంపు గ్రామాలు, అదేవిధంగా ఇటు అంబేద్కర్ జిల్లాలో ఉన్నటువంటి లంక గ్రామాలు అన్ని కూడా దాదాపు జల దిగ్బంధంలో చిక్కిపోయేటువంటి ప్రమాదం ఉంది గ్రహించి మొత్తం అధికార యంత్రాంగాన్ని మొత్తం కలెక్టర్లు అప్రమత్తం చేశారు. ప్రస్తుతం పోలవరం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారుల యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇటు పోలవరం జిల్లాలో చూస్తే కనుక పలు గ్రామాలను కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయిన పరిస్థితి ఉంది. వరదలతో ఇటు చింతూరు నుంచి 3 గ్రామాలు, కూనవరం 4, విఆర్పురం, అలాగే ఏటపాక 13 ఇలా మొత్తం రహదారులను కూడా ప్రభావితమయ్యాయి. ఆ ప్రాంతంలో రోడ్లు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇటు పంట నష్టం కూడా చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక పశువులు కూడా కొన్ని చనిపోయిన పరిస్థితి ఉంది. అయితే ప్రాణ నష్టం ఎక్కడ కూడా జరగకుండా ఉండేలా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తూ ఉంది. ప్రస్తుతానికైతే పరిస్థితి అదుపులోనే ఉందని, అయితే ప్రజలు ఎవరు కూడా గోదావరి నదిలోకి వెళ్ళవద్దని చెప్పేసి అధికారులు స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఎలాంటి సహాయం కావాలన్నా కూడా వెంటనే అన్ని జిల్లా కలెక్టర్లు కూడా ఇటు పోలవరం, అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ జిల్లా లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు. ఇటు రాజమహేంద్రవరం చూస్తే ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏ సహాయం కావాలన్నా కంట్రోల్ రూమ్ కు సహాయం ఫోన్ చేయాలని చెప్పేసి వెంటనే ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా అధికార యంత్రాంగం స్పష్టం చేస్తుంది. అయితే వరద ప్రవాహం మరింత పెరుగుతున్నటువంటి దృష్ట్యా ఇటు ఉన్నతాధికారులు కూడా స్పందించి రివ్యూలు చేస్తూ తగిన ఆదేశాలు జారీ చేస్తుంది. ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా కానీ ఎలాంటి సిబ్బంది లేదా గజగీతగాళ్ళు లేదా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అవసరమైనా కూడా వెంటనే ఆ సమీప ప్రాంతానికి పంపించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వెంకటరమణ, లంక గ్రామాల ప్రజలు అప్పటికే నీరు చేరింది గ్రామాల్లోకి. అక్కడ పునరావాస కేంద్రాలను ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎలా ఏర్పాటు చేశారు? అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రతి దాదాపు 32 లంక గ్రామాలను వరద వల్ల జల దిగ్బంధంలో చిక్కుకుపోతాయని చెప్పేసి కలెక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఇప్పటికే అంచనాలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి వీఆర్ఓలు కావచ్చు, అలాగే ఇతర విభాగాలకు సంబంధించిన అధికారులు కూడా అప్రమత్తం చేయడానికి వెంటనే ఆ లంక గ్రామంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, అంటే కొద్దిగా ఎగువగా ఉన్నటువంటి మరొక గ్రామాలను కూడా పడవలను ఏర్పాటు చేసి ఆ ప్రాంతాలకు ఖచ్చితంగా తరలించాలని చెప్పేసి నిన్ననే ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తరలించేటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే చాలా వరకు గ్రామాల్లో అంటే ఉన్నటువంటి ప్రజలు కొంత ఇళ్లను వదిలి రాని పరిస్థితి ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు. అయితే వాళ్ళందరినీ కూడా బలవంతంగా సరే తప్పనిసరిగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి స్పష్టం చేస్తూ ఉన్నారు. అయితే అన్ని సురక్షిత ప్రాంతాలను కూడా సహాయక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్నటువంటి పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా మైదానాలు, అలాగే గ్రౌండ్స్, ఇలా ఎత్తుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా టెంట్లు వేసి అక్కడ నిత్యావసర సరుకులు, అలాగే తాగునీరు, ఒక మంచి ఆహారము,
ఇలాగ అన్ని వస్తువులతో కూడినటువంటి సదుపాయాలు కూడా కల్పించి అక్కడికి తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితుల్లో పంటల ద్వారా అలాగే పడవల ద్వారా అక్కడి ప్రజలు రాకపోకలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ప్రవాహం ఇంకా రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది కాబట్టి అంటే చాలా వరకు ముంపు గ్రామాలు ఇబ్బంది పడతాయి కాబట్టి అక్కడ ప్రాణాశం జరగకుండా ఉండేందుకే ప్రస్తుతం అయితే చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి ఇటు పోలవరం జిల్లా కలెక్టర్ అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ జిల్లా కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగి ఆయా గ్రామాల్లో లంక గ్రామాలు కావచ్చు అలాగే 17 అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నట్టు 17 మండలాల్లో ఉన్నటువంటి పలు గ్రామాల ప్రజలందరూ కూడా ప్రస్తుతం సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు వెంకటరమణ.